అన్న వరుణ్ తేజ్ లైఫ్లో ఆపరేషన్ వ్యాలంటైన్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ అంటే ఇదే అని చెప్పొచ్చు. బుల్లెట్లు అన్న ఎవరైనా ఇంత చిన్న చిన్న బుల్లెట్లు చూసి ఉంటాం, కానీ సినిమాలు ఇంత ఇంత పెద్ద పెద్ద బుల్లెట్లు ఉన్నాయన్న. ఆ బుల్లెట్లు చూసాక పిచ్చెక్కిపోయింది అనమాట. ఫిబ్రవరి 14 పుల్వామా అటాక్ జరిగింది కదా జమ్మూ కాశ్మీర్లో, ఇక్కడ దాని గురించి స్టోరీ బేస్ చేసుకొని తీసుకున్నారు. ఓయో బ్యాచ్ వాళ్ళు మీరు 14 వస్తే అయిపోయా ఓయోకెళ్ళా మీది అని మీరే కొంచెం చెడగొడుతున్నా గానా. ఆ రోజు ఏమైంది, ఎలా జరిగింది పుల్వామా అటాక్, అవన్నీ తెలియాలంటే ఇలాంటి సినిమా చూడండి, మీరు మారండి, నాలా మంచులు అవ్వండి. ఇలా మనం లవర్స్ డే అంటే లవర్స్ తీసుకుపోయి అంటే పార్క్ లో ఇట్లా పోతాం, కానీ ఒక బ్లాక్ డే కింద పైన ఊపు వరుణ్ తేజ్ ఆయన లైఫ్ కెరియర్ లో బెస్ట్ మూవీగా ఇది నిలిచిపోతుంది అన్న. ఎందుకంటే మన ఇండియా కోసం ఆర్మీ వాళ్ళు, పైలట్స్ అండ్ నేవీ వీళ్ళందరూ మన కోసం ఎంత కష్టపడుతున్నారు. మనం ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాం, ప్రశాంతంగా తింటున్నాం, కానీ మన కోసం అక్కడ ప్రాణాలు పణంగా పెట్టి అవసరమైతే ప్రాణాలు అర్పించి మరీ మన కోసం చేస్తున్నారు. అంటే ఇది మనకి రియల్ స్టోరీ నుంచి బేస్ చేసింది తీసిన సినిమా అనేది ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది. వ్యాలంటైన్స్ డే రోజున అందరూ పార్కుల్లో లవర్లతో తిరుగుతుంటే 40 మంది జవాన్లని, మన జవాన్లని బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేశారు. సో దానికి రిటర్న్ గిఫ్ట్గా మన వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళి లోపల 300 మంది నక్సలైట్లను చంపొచ్చారు. అది సినిమాలో మనం చూసాం, విన్నాం, ఆల్రెడీ చూడలేదు కానీ విన్నాం. కానీ ఈ సినిమా చూస్తే చూసాం, కళ్ళతో లైవ్లో చూసినట్టు అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు, జరిగినట్టు చూపించారు, చాలా బాగా నచ్చింది. అండ్ వరుణ్ తేజ్ ఇందులో యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అనిపించింది. సోనీ వాళ్ళు ప్రొడక్షన్ చేశారు, అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మనం చెప్పగలదు, వాళ్ళు చెప్పారంటే వాళ్ళు పెట్టారంటే ఆ జెట్ ఫైట్స్ నిజంగా గాల్లో తిప్పుతూ ఉంటే అన్న వరుణ్ అన్న గూస్ బంప్స్ వస్తాయి అన్న. జెట్ ఫైటింగ్ సీన్స్ అయితే ఏముంది కానీ గూస్ బంప్స్ వస్తాయి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఆపరేషన్ వ్యాలంటైన్ మామూలు లేదన్న సినిమా మాత్రం. ఒకటే చెప్తున్నా, వందే మాత్రం అన్న. ఇలాంటి సినిమాలు చూడాలన్నా, ఇలాంటి సినిమాలు రావాలన్నా. ఓన్లీ నార్త్ వాళ్ళే, వాళ్ళు ఎయిర్స్లో, గాల్లో, గింద మీద వాళ్ళే తీస్తున్నారన్న. మనోళ్ళు కూడా తీయగలం, ఆ సత్తా మనలోనే ఉందని నిరూపించాడన్న మా వరుణ్ బాబు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఎంత క్రేజ్ ఉందో నెక్స్ట్ వరుణ్ బాబు కూడా అంత క్రేజ్ ఉంటుందన్న. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు కాబట్టి. వరుణ్ బాబుని ఒకటే అంటున్నా, ఆయన హీరో కాదన్న, ఇలాంటి కంటెంట్ తీసినందుకు ఒక వీరుడనే చెప్పేయాలన్న. ఇప్పుడు ఓన్లీ లవర్స్, ఫ్యామిలీ వీళ్ళు కాదన్న, దేశభక్తి ఉన్న ప్రతి పౌరుడు చూడాల్సిన సినిమా అన్న ఇది. ఎందుకంటే మీకే చెప్తున్నా, ఓయో బ్యాచ్ వాళ్ళు మీరు 14 వస్తే అయిపోయా ఓయోకెళ్ళా మీది అని మీరే కొంచెం చెడగొడుతున్నా గానా. ఆ రోజు ఏమైంది, ఎలా జరిగింది పుల్వామా అటాక్, అవన్నీ తెలియాలంటే ఇలాంటి సినిమా చూడండి, మీరు మారండి, నాలా మంచులు అవ్వండి. సో సినిమా మాత్రం చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టాడనా. డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చాలా బాగుంది అన్న. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ముఖ్యంగా వరుణ్ అన్న స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే వ్యాలంటైన్ అన్న వెంటనే మన అందరికీ గుర్తొచ్చేది అమ్మాయిలన్న. అమ్మాయిలు, లవర్స్, గర్ల్ ఫ్రెండ్స్, తుప్పళ్ళు, ఓయోలు, పార్కు, బంచిక్లు ఏవేవో గుర్తొస్తాయి. అవన్నీ కాదయ్యా, చెప్తున్నా కదా. ఆ రోజు 40 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు. ఆ రోజుని బ్లాక్ డే అని కూడా అంటారు. వ్యాలంటైన్స్ డే కాదు, ఆ రోజు ఒక బ్లాక్ డే అనమాట. సో ఆ డే ఎందుకు అలా అంటారు అనేది అందరికీ ఏదేదో చిల్లర కొంచెం తెలుసు. కానీ ఈ సినిమాలో అనేది డీటెయిల్గా చూపించారు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా ఫైటింగ్ సీన్లు అంటే ఎవరైనా కత్తులతో మొత్తం ఫైటింగ్లో చేతులతో ఇవన్నీ ఉంటాయి కదా, కానీ ఈ సినిమాలో అలా కాదన్న. మొత్తం ఫ్లైట్లతోనే ఫైటింగ్ అన్న. ఆకాశంలో ఫైటింగ్ సీన్లు ఉంటాయి. అంటే ఫ్లైట్లు ఇలా వెళ్తుంది, ఎక్కడి నుంచో వెళ్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బుల్లెట్లు అన్న ఎవరైనా ఇంత చిన్న చిన్న బుల్లెట్లు చూసి ఉంటాం, కానీ సినిమాలు ఇంత పెద్ద పెద్ద బుల్లెట్లు ఉన్నాయన్న. ఆ బుల్లెట్లు చూసాక పిచ్చెక్కిపోయింది అనమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. అంటే ఆ 40 మందిని చంపినందుకు, పాకిస్తాన్ వాళ్ళు చంపినందుకు మన ఇండియన్ ఆర్మీ కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలా రిప్లై ఇచ్చారు, పాకిస్తాన్ వాళ్ళకి ఎలా అయితే నోట్లో దింపారు, ఎక్కడెక్కడో పెట్టారు, అదంతా చూపించారు సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. సో మీరు చూడండి, నచ్చుతుంది. హీరోయిన్ అన్న మన్షు చిల్లర్, ఆమె అయితే చాలా అంటే చాలా బాగా చేసిందన్న. అంటే స్టార్టింగ్లో రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఎలా అయితే చూస్తూ ఉండిపోయాం అనిపించిందో, అలానే లాస్ట్లో కూడా ఎమోషన్ సాంగ్ ఉంటుంది. అక్కడ కూడా అందరూ ఎమోషన్ ఫీల్ అయ్యామన్నమాట. ఫిబ్రవరి 14 పుల్వామా అటాక్ జరిగింది కదా జమ్మూ కాశ్మీర్లో, ఇక్కడ దాని గురించి స్టోరీ బేస్ చేసుకొని తీసుకున్నారు. ఆ తర్వాత మనోళ్ళు ఎయిర్ స్ట్రైక్ ఎలా చేశారు, మన ప్రధాని గారు ఎలా సూచనలు ఇచ్చారు అనే బేస్ చేసుకొని తీసినారు. మంచి మూవీ. ఆర్మీలో, నేవీలో, మన ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలనుకునేవాడు, దేశ సేవ చేయాలనుకునేవాడు, దేశం కోసం పాటుపడాలనుకునేవాడు, సావటం కాదు బతకాలి, బతికించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా. దేశం కోసం ప్రాణాలు తీసుకోవటం కాదు, ప్రాణాలని కాపాడాలి. మన దేశాన్నైనా ఇతర దేశాల శత్రువులైనా వాళ్ళని పట్టుకుంటే కొన్ని రూల్స్ ఉంటాయంట, వాళ్ళని అలాగే వదిలేయాలి. అలాగే మన అభినందన పట్టుకుని తర్వాత మనలో ఒక 24 అవర్స్లో ఆర్డర్ ఇచ్చేస్తే ఎలా వదిలేశారో ఆ రూల్స్ ఉంటాయంట. ఆ రూల్ ప్రకారం ఎండింగ్లో ఒక క్యారెక్టర్ని వదిలిపెడతారు. కానీ ఆ పాత్రలో నవదీప్ ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే నవదీప్ అందరికీ నోటెడ్ అయిన పర్సన్. ఆ అభినందన పాత్రలో వేరే ఎవరినో పెట్టారు, హిందీ వాళ్ళని.
కానీ డబ్బింగ్ అదొక్కటే సెట్ అవ్వలేదు. ఎందుకంటే అది సెకండ్ పార్ట్ తీసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉండేది. సో టోటల్గానైతే హీరోయిన్ మానసి చిల్లరు, వరల సుందరి, ఆమె పాత్ర కూడా బాగా అనిపించింది. నవదీప్ ఉన్నాడు కానీ కొంచెం పాత్ర తక్కువగా ఉంది. అతని పాత్ర ఎక్కువ పెట్టి ఉంటే బాగుండేది. అసలు అభినందన్ క్యారెక్టర్ ఆయన పెట్టుంటే బాగుండేది. సెకండ్లో తీసుకొచ్చేసి సెకండ్ హాఫ్లో ఆయన ఎంట్రీ చేస్తే బాగుండేది. ఫస్ట్ హాఫ్లో తీసుకొచ్చారు కానీ వేరే ఎవరిని పెట్టి అంత అదొకటి నచ్చలేదు. ఓవరాల్ గానా బాగుంది. 20 మీటర్స్ హైట్ ఒకటి అది పెట్టారు, రాడర్ అందకుండా అది చూడొచ్చు. ఎందుకంటే ఆ విజువల్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఎయిర్పోర్ట్ సంబంధించిన విమానాలు గాల్లో తిరుగుతున్నా, కొండల్లో తిరుగుతున్నా మస్తు అనిపించేస్తాయి. బీజియం అయితే బాగుంది, సూపర్గా ఉంది. హీరోయిన్ కూడా చాలా బాగా అనిపించేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందన్న. ఎందుకంటే నా లైఫ్లో అన్న ఇలాంటి సినిమా చూడలేనా. వరుణ్ తేజ్ నాకు బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కష్టాలు ఇలా మనం లవర్స్ డే అంటే లవర్స్ తీసుకుపోయి అంటే పార్క్లోకి ఇట్లా పోతాం కానీ ఒక బ్లాక్ డే, ఆ బ్లాక్ డే అని ఎవరు మర్చిపోరు. ఎందుకంటే 40 మంది చనిపోయిన అప్పట్లో జరిగిన యుద్ధాలు అసలు రియల్ ఇన్సిడెంట్. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అసలు ఆ స్టోరీ తీసుకొని మళ్ళీ వరుణ్ తేజ్ అని చేయడం మాత్రం అసలు మామూలుగా లేదు. నాకైతే చాలా స్టోరీ నచ్చింది. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్లో కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ప్రాణం పోయినా మన దేశాన్ని కాపాడతారు. అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగినాయి అసలు ఫస్ట్ సిద్ధం అంటారు, సెకండ్ హాఫ్ యుద్ధం అంటారు. ఫస్ట్ సిద్ధంగా ఉంటారు, ఆ సెకండ్ హాఫ్లో పెద్ద యుద్ధం జరుగుతుందన్న. అసలు వరుణ్ తేజ్ నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా, మామూలు యాక్టింగ్ చేయలే భయ్యా. ఆపరేషన్ వ్యాలంటైన్ బ్రో, కింద పైన ఊపు, వరుణ్ తేజ్ తోపు, మామూలు లేదు భయ్యా. సినిమా అయితే ఒక రేంజ్. ఇంకా చెప్పాలంటే సినిమా గురించి ఏం చెప్పినా తక్కువే అన్న. ఎందుకు అని అంటే ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా ఇప్పటిదాకా వచ్చిన సినిమాలో ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క అన్న, ఒక రేంజ్. అసలు ఎందుకు అన్నానంటే మన భారతదేశం ప్రతి ఒక్కటి గర్వపడేలా ఉందన్న సినిమా అయితే. మామూలు చూసుకున్నట్టయితే మొత్తం సినిమా అంతా యుద్ధాల గురించి ఉంటుందన్న. మన భారతీయుడు ప్రతి ఒక్కడు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, ఖచ్చితంగా ప్రౌడ్ ఫీల్ అవుతాడు. ఎందుకు అన్నా అంటే అదే అన్న, మన పుల్వామా అటాక్ అవ్వచ్చు, కార్గిల్ వార్ అవ్వచ్చు, ఒక రేంజ్లో చూపించారన్న. హాలీవుడ్ రేంజ్లో ఉందన్న సినిమా అయితే. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కడు సినిమాకి వచ్చి చూస్తే కాళ్ళు ఎగరేసుకొని వెళ్తాడన్న భారతీయుడు అన్నవాడు. నాకు బాగా అనిపించింది అన్న. అసలు వరుణ్ తేజ్ గారి సినిమాలో ఇది ఒక్క ది బెస్ట్ మూవీగా నిలిచిపోద్ది అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు రేంజ్ అంత వెళ్తారన్న ఖచ్చితంగా. అది మనస్ఫూర్తిగా వెళ్ళాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నా అన్న. చాలా బాగుంది సినిమా అయితే. సినిమా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా అన్న. ఎందుకనంటే భారతీయుడిగా నేను చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. మీరు వస్తే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను.